హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చాలామంది మదర్స్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే చిన్న పిల్లలకి పాలు ఇచ్చిన వెంటనే వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో మదర్స్ చాలా వర్రీ అయిపోతుంటారు. అరే బేబీకి పాలు ఇవ్వగానే ఇలా వామిటింగ్స్ చేసుకుంటున్నారు కదా, ఏంటి ప్రాబ్లం? సో ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలని మదర్స్కి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. సో పిల్లలకి వామిటింగ్స్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. వీడియోలకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే నార్మల్గా కొందరు పిల్లలకి పాలు తాగిన వెంటనే వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. సో అవి నార్మల్గా ఎందుకు అలా అవుతూ ఉంటాయి అనేది చాలామంది మదర్స్కి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. సో నార్మల్గా మనం డెలివరీ ఎప్పుడైతే అవుతామో డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యేటప్పుడే మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారు, పీడియాట్రిషియన్స్ ఏమని అంటే, సో పిల్లలు ఫీడ్ చేసిన వెంటనే మీరు ఒక 10-15 మినిట్స్ భుజం పైన వేసుకొని వెన్నుని నెమరండి, సో అటు ఇటు తిరగండి అని చెప్తూ ఉంటారు. ఎందుకని అంటే బేబీ ఫీడ్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే ఫీడ్ తీసుకుంటూ ఉంటుంది కదా, వాళ్ళు గుట్టుకు మన పాలు తాగుతూ ఉంటారు కదా, ఆ టైంలో పిల్లలకి పాల ద్వారా గాలి కూడా వెళ్తుంది అన్నమాట లోపలికి. సో అలా వెళ్ళడం వల్ల కడుపులో ఆ గాలి అనేది చేరి అది బయటికి నెట్టబడడం వల్ల సో ఆ గాలితో పాటు బేబీ ఈ పాలు కూడా బయటికి కక్కేస్తూ ఉంటుందన్నమాట. సో అందుకే అలా జరగకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి అని అంటే, బేబీకి ఫీడ్ చేసిన వెంటనే బేబీని కొంచెం సేపు భుజం పైన పెట్టుకొని తడుతూ ఉండాలన్నమాట. సో అలా తట్టడం వల్ల ఏమవుతుంది, సో బేబీకి బేవరింపు అనేది వస్తుంటుంది కదా, సో ఆ బేవరింపు ద్వారా గాలి అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, బేబీ వామిటింగ్స్ చేసుకోదు. సో చాలామంది మదర్స్ ఈ విషయం తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా 3 నెలలలోపు పిల్లలు బాగా ఇది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ పాల వాంతులు అనేవి అవుతూ ఉంటాయి 3 నెలలలోపు పిల్లలకి. చాలామంది మదర్స్ ఇలా జరుగుతుందని ఏడిసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం కానీ, లేకపోతే తాయితులు కట్టించడం కానీ, లేకపోతే కక్కు గజ్జ అని ఉంటుంది, అది కట్టడం కానీ చేస్తూ ఉంటారు. సో అవి కూడా మంచివే. సో కాకపోతే ఇది కూడా చేయాలి. సో మరి నార్మల్గా పిల్లలు కక్కుతున్నారు, పాలు తాగిన ప్రతిసారి వామిటింగ్ చేసుకుంటున్నారు అన్నప్పుడు మనం హాస్పిటల్ కనుక వెళ్తే పీడియాట్రిషియన్ చెప్పేది ఇదే, ఏంటంటే మీరు తాగిన ప్రతిసారి కూడా మీరు ఇలా చెయ్యండి అనేసి. ఒకవేళ ఎప్పుడు అర్జెంటుగా మీరు హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే, బేబీ ఇలా వాంతులు చేసుకుంటుంది, బాగా వాంతులు చేసుకుంటుంది అంటే పాలు తాగినాకే కాకుండా నార్మల్ టైంలో కూడా వాంతులు చేసుకుంటుంది, అలాగే పాలు సరిగ్గా తాగడం లేదు, అలాగే సన్నబడిపోతుంది, వీక్ అయిపోతుంది, నీరసం అయిపోతుంది అనుకున్నప్పుడు అప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ బేబీ ఫీడ్ తీసుకున్న వెంటనే వామిటింగ్స్ చేసుకుంటే మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు చేయండి. సో పిల్లల భుజం పైన వేసుకొని కొంచెం సేపు అటు ఇటుగా తిప్పండి. ఏంటంటే వాళ్ళకి గాలి అనేది లోపలికి వెళ్ళడం వల్ల అలా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. సో ఫార్ములా ఫీడ్ తీసుకున్న పిల్లలకు కూడా సేమ్, ఏ పిల్లలకైనా కూడా అలా చేయండి. అలా చేస్తే ఖచ్చితంగా వామిటింగ్స్ అనేవి ఉండవు. ముఖ్యంగా 3 నెలలలోపు పిల్లలకి ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.